శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. జపాకుసుమం సంకాశం కాశ్యపేయం మహత్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. విశ్వమే వేదం. సకల చరాచర జగత్తు యావత్తు జ్ఞానస్వరూపమే అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఈ మహావిశ్వంలో భూమి కాక మిగిలిన 7 గ్రహాలు, సూర్యభగవానుడు గ్రహరాజు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ గ్రహాలన్నీ కూడా ఇవన్నీ ఒకదానికి అనుసంధానం ఏర్పాటై ఉన్నాయి. రాహుకేతువులు ఛాయాగ్రహాలని చెప్పబడినప్పుడు వీటికి కూడా శాస్త్రంలో ప్రామాణికత, వాటికంటూ ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు. నీడ, రోహిణి గారి తెండలో నీడ, ఆ నీడ కనపడ్డప్పుడు తెలుస్తుంది రాహుకేతువులు అంటే ఏంటని. స్వస్తి. తర్వాత ఇవాళ ఈ భూమి మీద కానీ లేదా ఈ శూన్యంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా విశ్వం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. అది ఎలాగంటే, ఉదాహరణ, ధ్వని మూలం, ప్రవాహం, ఇలా ఏంటంటే ఒకదానికి అనుసంధానం అయి ఉంటాయి. ఒక ఇంట్లో ఒక పసిబిడ్డ కెవ్వుమని అరిస్తే ఆ అరుపు ఎంత దూరం వినపడుతుందో ఆ ఇంట్లో మిగిలిన వారందరూ కూడా ఎలా స్పందిస్తారో, అలాగే ఈ మహావిశ్వంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇది కనపడ్డప్పటికీ అది మొత్తం కూడా అన్ని గ్రహాలకి సంబంధించిందై ఉంటుంది. ఇది స్పష్టం. ఎందుకంటే ఇప్పుడు తరచుగా సూర్యుడిలో తుఫానులు చెలరేగుతున్నాయి. ఈ తుఫానుల కారణం ఏమిటి అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఇక రెండవది, ఈ ధ్వని అని చెప్పుకున్నాం కదా. ఈ ధ్వని దాని యొక్క ప్రమాణాన్ని అనుసరించి ధ్వని తీవ్రత అన్నదాన్ని బట్టి దాని ప్రయాణం ఉంటుంది. అంటే మూలం వేరుగా ఉంటుంది. మూలం వేరు, మూలం నుంచి ఉత్పన్నమైన ధ్వని వేరు. ధ్వని వ్యాప్తి చెందటానికి వాయువు ఆధారం. వాయు తరంగాలే తీసుకుపోతాయి శబ్దాన్ని. శబ్దానికి రూపం లేదు, మూలానికి రూపం ఉంటుంది, అదేదో ఒకటి. ఇదంతా ఎందుకు అంటే, ఈ విశ్వంలో భూభ్రమణంలో కానీ లేదా సూర్యచంద్రుల యొక్క గమనంలో కానీ మిగిలిన చెప్పుకున్నటువంటి గ్రహాల్లో కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ అవి విశ్వవ్యాప్తం అవుతాయి. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. అంటే ఈ భూగోళం మీద కాకుండా ఎక్కడైనా సరే ఏ చిన్న ఇబ్బంది ఎదురైనా అది విశ్వం మొత్తం వ్యాప్తి చెందుతుంది. స్వస్తి.